ఉమ్మడి కృష్ణా జిల్లాలో 32వ బాడీ బిల్డింగ్ ఫిజిక్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలను ఈ నెల 29న విజయవాడలోని సిత్తరా గ్రాండ్స్ లో నిర్వహించనున్నట్లు ప్రముఖ న్యాయవాది గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. న్యూ ఆర్టీసీ కాలనీలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్వాహకులతో కలిసి ఈ పోటీల బ్రోచర్ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఈ పోటీలు మొత్తం 8 కేటగిరీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. బాడీ బిల్డింగ్ పోటీలకు కృష్ణా జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. విజేతలకు నగదు బహుమతులు, అవార్డులు, మెడల్స్ అందజేయనున్నట్లు తెలిపారు. బాడీ బిల్డింగ్ పై ఆసక్తి ఉన్న ప్రతి క్రీడాకారుడు ఈ పోటీల్లో పాల్గొని విజయాన్ని సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఇప్పుడు 2 జిల్లాలుగా ఉన్నటువంటి ఎన్టీఆర్ మరియు కృష్ణా జిల్లాలుగా ఉన్నటువంటి ఈ 2 జిల్లాలకి ఉమ్మడి జిల్లాగా ఉన్న సందర్భంగా 32వ కాంపిటీషన్స్ని బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఫిజిక్స్ స్పోర్ట్స్ అని చెప్పి దాన్ని కూడా ఈ సందర్భంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నెల మార్చి 29వ తారీఖు విజయవాడలోని సితారా థియేటర్ దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ప్రధానంగా ఈ అసోసియేషన్ కార్యక్రమాలన్నీ కూడా టాబా అంటే ది ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సహకారంతో ప్రభుత్వం వారి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ వెయిట్ లిఫ్టింగ్ కానీ బాడీ బిల్డింగ్ కానీ సంబంధించినటువంటి వాటిల్లో అంటే ఈ 2 వేరువేరైనా ప్రధానంగా ఈ శరీర సౌష్ఠవానికి సంబంధించినటువంటి ఈ బాడీ బిల్డింగ్ పోటీలకి మరి కృష్ణా జిల్లా ఎప్పటి నుంచో ప్రఖ్యాతిగాంచింది. ఆనాడు దండమూడి రాజగోపాల్ గారు కానీ కామినేని ఈశ్వరరావు గారు కానీ వెయిట్ లిఫ్టింగ్ అయితే ఆంధ్ర భీముడిగా ఈ విధంగా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వారు ఈ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయికి గుర్తింపు తీసుకొచ్చారు. క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్లో వాళ్ళు పాల్గొన్నప్పటికీ శరీర సౌష్ఠవంలో అంటే ఈ బాడీ బిల్డింగ్లో చాలామందికి ఆదర్శంగా నిలిచినటువంటి జిల్లా కృష్ణా జిల్లా. ప్రపంచవ్యాప్తంగానే మరి ఒక గుర్తింపు స్వతంత్రానికి వచ్చిన తర్వాత 1948 నుంచి కూడా ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ఈ క్రీడల మీద మక్కువతో ఉన్నటువంటి ఆ సందర్భం నుంచి రాను రాను ఇది ఒక మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వారికి సంబంధించినటువంటి క్రీడగా రావటం, దానిలో కూడా చాలా సందర్భాల్లో మరి అర్హతలు ఉన్నప్పటికీ ఎన్నో రకాలైనటువంటి ఆ లక్ష్యాలని సాధించాలనేటువంటి క్రమంలో చాలామంది వారికి ఆర్థిక వనరులు ఇతర కొరతల వల్ల వెనకబడతా ఉన్న సందర్భంలో మరి అశోక్ గారు చాలా సామాన్య కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమాల మీద మక్కువతో మరి ఈ అసోసియేషన్ నిర్వహించడం, దాన్ని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. నిర్వాహకుల యొక్క ఫోన్ నెంబర్లన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి వసతి అలాగే భోజన ఏర్పాట్లను కూడా ఆ రోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. వేసవి రాకముందే నగరంలో మంచినీటి కొరత ఏర్పడి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు అన్నారు. గత 4 రోజులుగా వించిపేట సిఎస్ఐ చర్చ్ పరిసర ప్రాంతాల్లో త్రాగునీరు సరఫరా నిలిచిపోయి ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తుందని తెలిపారు. పాలకులు స్పందించి తక్షణమే త్రాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. 50-54 డివిజన్ల పరిధిలోని వించిపేట, గొల్లపాలెం గట్టు తదితర ప్రాంతాలకు నిలిచిపోయిన త్రాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో పాల్గొని తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ గత 5-6 రోజులుగా ఈ ప్రాంతంలో త్రాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని తెలిపారు. కొండ ప్రాంతాల్లో నివసించే తాము త్రాగునీటి కోసం నానావస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు త్రాగునీటి సరఫరా చేయాలని అధికారులను కోరారు. సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు మాట్లాడుతూ పాలకులకు పన్నుల వసూలుపై ఉన్న శ్రద్ధ ప్రజలకు త్రాగునీటి సరఫరాపై లేకపోయిందన్నారు. వారం రోజులుగా ఈ ప్రాంతంలో నీటి సరఫరా నిలిచిపోవడమే కాక కొన్ని ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి స్వచ్ఛమైన త్రాగునీటిని సరఫరా చేయని పక్షంలో సిపిఎం తరపున కౌన్సిల్ లోపల బయట ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విజయవాడ నగరంలో కృష్ణానది పక్కన ఉన్న పుష్కలంగా నీళ్లున్నా ప్రజలకి అప్పుడే గొంతెండిపోతుంది. ఎండాకాలం మొదల్లోనే ఎలాగుంటే నడి వేసవి వచ్చినప్పుడు ఏప్రిల్, మే, జూన్ నెల ఇంకెలాగుంటుందనేది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్టు చేయడానికి సరైన సిబ్బంది లేక, చేయగలిగిన నైపుణ్యం అధికారులు లేక ఈరోజు విజయవాడ నగరంలో
ప్రజలు కనీసం పూటకి గంట సేపు కూడా నీళ్ళు అందని పరిస్థితి. మరోవైపు నీళ్లు వదలగానే మురికి నీళ్లు, కాలువ నీళ్లు, కంపు నీళ్లు ఇవన్నీ కూడా వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. రెండో వైపు నీళ్లు పసుపు రంగులో వస్తున్నాయి, తాగడానికి భయపడుతున్న పరిస్థితి. ఈ విషయాల మీద ప్రతి కౌన్సిల్ సమావేశాల్లోనూ అధికారులకి పదే పదే చెప్పినా చూస్తాం చేస్తామని కాలయాపన చేస్తున్నారు తప్ప పట్టించుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈరోజు 57 డివిజన్కి సంబంధించి పక్కనే ఉన్న 54, 55 డివిజన్కి సంబంధించి టీఎస్పీ వీధి కానీ, మేకలవారి వీధి కానీ, మహాలక్ష్మి వీధి కానీ ఇవన్నీ గత వారం రోజుల నుండి అయ్యా మాకు నీళ్లు సరిగా అందడం లేదు, మాకు సక్రమంగా నీళ్ళు ఇవ్వండి, కనీసం గంట ఖచ్చితంగా సక్రమైన నీళ్లు అందించండి అంటే ఏదో చెప్తున్నారు, మోటార్లు వేసుకోండి అని సలహాలు, ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఈరోజు ప్రజలు స్థానికంగా చేసే ఆందోళన మరి ఈ నెల 11వ తారీఖున కౌన్సిల్ సమావేశంలో కూడా మేము నీళ్ల సమస్య మీద ప్రతిపాదన పెట్టాం. కొత్తగా ట్యాంకులు కట్టండి అంటే డబ్బులు లేవంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు విజయవాడకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లా. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయరు చేతులు ముడుచుకొని చూస్తున్నారు. విజయవాడ ఏమైపోయినా పర్లా, చెత్త పన్ను పెంచడం, ఆస్తి పన్నులు పెంచడం, నీటి పన్నులు పెంచడం ఈ రకంగా నగర ప్రజలను పీక్కు తింటున్నారు. కనీసం గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడానికి వీళ్ళకి చేతులు రాని పరిస్థితి కనబడుతుంది. అందుకే ఈరోజు ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన పరిస్థితి. వెంటనే అధికారులు స్పందించి నీళ్లు సక్రమంగా అందే విధంగా, రిజర్వాయర్లు సకాలంలో నిండే విధంగా, ఎండాకాలం కనీసం 2 గంటలు ఇచ్చే విధంగా మంచినీళ్ళు చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారికి, అధికారులకి మేము డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం పక్షంగా రాబోయే కౌన్సిల్లో ఈ మంచినీటి ఎదడి నీటి నివారణ కోసం అనేక కౌన్సిల్ సమావేశాల్లో చెప్పాం. మరలా 11వ తారీఖు కూడా ఈ అంశం మీద మేము తీవ్రంగా స్పందిస్తామని తెలియజేస్తున్నాం. నీళ్లు వారం రోజుల నుంచి రావట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు నీళ్లు తెచ్చుకోలేక, బోరింగ్ నీళ్లు కొట్టుకోలేక, తెచ్చుకోలేక, కొండ మీద నుంచి తేవాలి నీళ్లు అంటే బాధ అయిపోతుంది. ఒక 5 రోజుల నుంచి అసలు మరీ ఇబ్బంది అయిపోతుంది. వారం రోజుల నుంచి నీళ్లు, ఈ రోజు కూడా నీళ్లు లేవు. మరి ఏం తాగుతారని, ఏం చేస్తారని మరి జనాభా, మరి ప్రభుత్వం ఇలా చేస్తున్నారు ఏంటో మరి మాకైతే అర్థం కావట్లేదు. మరి ఓట్లు వేసేటప్పుడు ఓట్లేయండి అని అంటారు. నీళ్లు మరి సక్రంగా రాకపోతే ఎలాగా? ఎండాకాలం. గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని ఆర్వైఎస్ఎఫ్ సంఘం అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించడం జరిగిందని, ఇప్పటికైనా యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. మంత్రి నారా లోకేష్ యువగళం కార్యక్రమంలో యువతకిచ్చిన జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి హామీలను అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాలంటీర్లు, నిరుద్యోగ యువతను మమేకం చేసి ఉగాది నుంచి ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 1 సంవత్సరం 9 నెలల కాలం గడుస్తున్నప్పటికీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందింది. నాడు యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు నిరుద్యోగ యువతకు అధికారంలోకి రాగానే జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేసి చెప్పారు. కానీ 2 జనవరిలు పూర్తయినా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. నిన్నటిదాకా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ సమస్య మీద చర్చిస్తారు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా ఆశతో ఎదురు చూసింది. కానీ కూటమి ప్రభుత్వం వారి గొప్పలను చెప్పుకోవడానికే సమయం సరిపోయింది తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని పరిశ్రమలు ఏర్పాటైనాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల మీద శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుండేది అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఎన్నున్నాయి, అదేవిధంగా నూతన పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఎన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి అని చెప్పే విధంగా ఆలోచన చేయాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోగా అనేక మంది నిరుద్యోగుల్ని తీసేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వాలంటీర్లకి ఉగాది రోజు తీపి కబురు చెబుతున్నాను తమ్ముళ్ళు, మీ అందరికీ కూడా 5,000 కాదు 10,000 గౌరవ వేతనం ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు గారు నేడు ఒక ఉగాది అయిపోయి 2వ ఉగాది కూడా రానున్నటువంటి పరిస్థితుల్లో రేపు ఉగాదికైనా
వాలంటీర్లకు న్యాయం చేయాలని, లేదంటే RYSF ఆధ్వర్యంలో వాలంటీర్లందరినీ మమేకం చేసి ఉగాది నుంచి ఉద్యమ కార్యాచరణ చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఏపీ బావరేజెస్ లో పనిచేసినటువంటి సుమారుగా 25,000 మంది నిరుద్యోగుల్ని ఉద్యోగాలు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. రేషన్ వాహనాల్లో డ్రైవర్లుగా, హెల్పర్లుగా పనిచేసినటువంటి సుమారుగా ఒక 23,000 మంది పైచిలుకున్నటువంటి నిరుద్యోగులు రోడ్డును పడినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి సమస్యల పరిష్కారం కోసం ముందుకెళ్లాలని, వాళ్ళందరినీ కలుపుకొని ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. నిరుద్యోగ యువత అందరూ కూడా మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు, కానీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నిరుద్యోగులను పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. వెంటనే నారా లోకేష్ గారు స్పందించి నిరుద్యోగులతో సమావేశం నిర్వహించి వారికి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల ప్రకారం న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అసెంబ్లీలో కాకిలెక్కలు చెబుతూ కూటమి ప్రభుత్వం కాలం గడిపిందని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. సూపర్ 6 అమలు చేయాల్సింది పోయి సూపర్ స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ సభ్యులు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. చాలా సుదీర్ఘమైనటువంటి బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. సహజంగా ఏ ప్రభుత్వం అయినా బడ్జెట్ ప్రవేశపెడుతుంది అంటే ప్రజలందరూ ఆశతో పథకాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నాము అంటే పథకాల వరద పారుతుంది అని ప్రజలు ఆశించారు, అదేవిధంగా అందుకున్నారు. ఇవాళ బడ్జెట్ని కానీ మనం చూస్తే పెన్షన్లో కోతలు, బడ్జెట్లో వాతలు. ప్రజలకు ఒరిగింది 2 ముక్కల్లో మాత్రం ఇదే. అప్పుల్లో ఏమో టాప్, అభివృద్ధిలో మాత్రం ఫ్లాప్, 0 మార్కులు. ఈ రాష్ట్రం సాధించినటువంటి పన్నుల యొక్క పెరుగుదల ఏందయ్యా అని అడిగితే 23వ స్థానం నుంచి ఒక్క స్థానం పైకి 23 రాష్ట్రాలకి కాగ్ రిపోర్ట్ ఇస్తే 23వ స్థానానికి ఒక్క అడుగు పైన 22వ స్థానంలో 1.97% గ్రోత్ తోటి పన్నుల్లో వృద్ధిని సాధిస్తున్నటువంటి ఈ రాష్ట్రం 11% పైన GSDP వృద్ధిని సాధిస్తుందని తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి కాకి లెక్కలు చెప్తున్నాయి. కాగు లెక్కలు మాత్రం 1.97% వృద్ధి అని కాగు లెక్కలు చెప్తున్నాయి. ఇమీడియట్ గా మనం కేంద్రంతో పోల్చుకున్నప్పుడు కేంద్రం మాత్రం 9.64% వృద్ధిని సాధించింది పన్నుల ఆదాయంలో, కానీ జీడిపి మాత్రం 8% వృద్ధి ఉంది. ఎలా సాధ్యం ఇది? 9.64% పన్నులు వస్తున్నటువంటి దేశ వృద్ధి ఏమో 8% ఉంటే 1.97% వృద్ధి ఉన్నటువంటి ఏపీ రాష్ట్ర GSDP 11.09% ఎలా పెరిగింది? ఇంకా ద్రవ్యలోటు కానీ చూసుకుంటే మనం ఏకంగా 3.75%, మామూలుగా అయితే FRBM పరిమితుల ప్రకారం 2.7% ఉండొచ్చు. మూలధన వ్యయం, మూలధన లోటు, మరి మూలధన లోటు FRBM పరిమితులకు మించిపోయింది. ద్రవ్యలోటు చూస్తే FRBM పరిమితుల ప్రకారం 4% ఉండాల్సి ఉంటే 5.05%. విజయవాడ భారతీనగర్లోని కాలేజ్ మెంటార్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మహిళా ఉద్యోగుల కోసం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకులు ఎం రాజశేఖర రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ శిబిరంలో మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ వివిధ రకాల వైద్య పరీక్షలు చేపట్టారు. 80% మహిళా సిబ్బంది ఉన్న తమ సంస్థలో మహిళల అవసరాలను గుర్తించి ఈ మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని సిబ్బంది తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విజయవాడలోని భారతీనగర్లో ఉన్న ప్రముఖ విద్యా సంస్థ కాలేజ్ మెంటార్ ప్రధాన కార్యాలయంలో మహిళా ఉద్యోగుల కోసం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకులు మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజశేఖర రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో దంత, నేత్ర, బీపీ, షుగర్ వంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా అవసరమైన వారికి సంస్థ తరపున ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎం రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ అభివృద్ధిలో మహిళల పాత్ర వెలకెట్టలేనిదని కొనియాడారు.
కార్యాలయంలో పనిచేసే మొత్తం సిబ్బందిలో 80% మంది మహిళలు ఉన్నారని, వారి ఆరోగ్య భద్రత తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. వృత్తిపరమైన బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను మోస్తూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే మహిళల కోసం ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. శిబిరంలో పాల్గొన్న మహిళా ఉద్యోగులు సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. నిరంతరం పని ఒత్తిడిలో ఉంటూ ఆసుపత్రులకు వెళ్లే తీరికలేని తమకు కార్యాలయంలోనే ఇలాంటి నాణ్యమైన వైద్య సేవలు అందడం ఎంతో ఊరటనిచ్చిందన్నారు. 80% మహిళా సిబ్బంది ఉన్న మా సంస్థలో మహిళల అవసరాలను గుర్తించి ఈ మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ మెంటార్ ప్రతినిధులు పాల్గొన్నారు. నా పేరు ఎం భారతి. నేను కాలేజ్ మెంటార్ అనే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. సో ఉమెన్స్ డే సందర్భంగా మా ఆఫీస్లో ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ముందుగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. అండ్ మా మేనేజ్మెంట్ అనేది మా ఆఫీస్లో 80% పైగా మహిళలే ఉండడం జరిగింది. సో మా CEO రాజశేఖర్ రెడ్డి సార్ ఇనిషియేట్ తీసుకొని ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మ్యాక్సిమం మా ఆఫీస్లో అందరూ మహిళలే ఉండడం వల్ల ఈ పని చేస్తున్నప్పుడు స్ట్రెస్కి లోన్ అవుతాం కాబట్టి సో మహిళా దినోత్సవం సందర్భంగా మాకు ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. సో మా ఎంప్లాయీస్ అందరూ కూడా మెడికల్ క్యాంప్ అనేది చూపించుకుంటున్నారు అండ్ చెక్ చేయించుకుంటున్నారు. సో వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. హలో ఎవ్రీవన్, నా పేరు దుర్గా. నేను ఇక్కడ జూనియర్ కౌన్సిలర్గా చేస్తున్నాను. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు మా కాలేజ్ మెంటర్ ఆఫీస్లో ఫ్రీ హెల్త్ మెగా క్యాంప్ అయితే కండక్ట్ చేశారు. ఇది అందరికీ బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఉమెన్స్ హెల్తీగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీని, సొసైటీని హెల్తీగా మారుస్తారు. కాబట్టి ఉమెన్స్ అందరూ ఇది ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే. మా మేనేజ్మెంట్ కాలేజ్ మెంటర్ నుండి మేము మాట్లాడుతున్నాము. మా అందరు లేడీస్ ఉండడం వల్ల ఇక్కడ హ్యాపీగా ఉంది. ప్లస్ మనకి ఉమెన్స్ డే సందర్భంగా ఫ్రీ క్యాంప్ అనేది చెకప్ అనేది చేపిస్తున్నారు. సో ఉమెన్స్ అందరూ హెల్తీగా ఉండాలని ఈ ఫ్రీ క్యాంప్ అనేది పెట్టించారు. ఐ చెకప్, టీత్స్ అండ్ విజయవాడ రూరల్ పరిధిలోని పి నైనవరం గ్రామంలో కొలువు తీరిన శ్రీ అంకమ్మ తల్లి మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అంకమ్మ తల్లి జాతర మహోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పి నైనవరం గ్రామంలోని దాబువారి అంకమ్మ తల్లి మహోత్సవాలు విజయవాడ రూరల్ పి నైనవరం గ్రామంలోని అంకమ్మ తల్లి దేవస్థానం నందు దాబువారి అంకమ్మ తల్లి సంబరాలు అంబరాన్నంటాయి. అంకమ్మ తల్లి స్వామివారికి భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని పూజా కార్యక్రమం నిర్వహించి తమ కోరికలు నెరవేరాలంటే అంకమ్మ తల్లి అని ప్రతి 3 సంవత్సరాల్లో ఒక సంబరాలు వైభవంగా నిర్వహిస్తామన్నారు. తమ కోరికలు నెరవేరాలంటే అంకమ్మ తల్లి అని ప్రతి 3 సంవత్సరాలకు ఒక సంబరాలు వైభవంగా నిర్వహిస్తామన్నారు. గ్రామంలో పిల్లల నుంచి పెద్దల వరకు మేళతాళాలతో, డప్పు వాయిద్యాలతో, డీజేలతో మహిళల కళా నృత్యాలు ఆకట్టుకున్నాయి. గ్రామంలోని దేవతని అంగరంగ వైభవంగా ఊరేగింపుతో యూత్ కుర్రవాళ్లు డాన్సులు అలరించాయి. భక్తుల ఇలవేలుపు అంకమ్మ తల్లి అమ్మవారికి వైభవంగా వివాహం నిర్వహించి వైభవంగా కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీ అంకమ్మ తల్లి జాతర మహోత్సవం కార్యక్రమం గ్రామంలో పండుగ వాతావరణం సంతరించుకుంది.
అమ్మవారిని పాల్గొడుతున్నారండి. స్వామివారికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.